నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన డేట్ ఫిక్స్. ఇప్పుడు టచ్ చేసి చూడు అమరావతిని అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే మీరు తమ్నైల్లో కూడా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరినట్టుగా, అంటే ఇప్పుడు టచ్ చేసి చూడు అమరావతిని అని చెప్పేసి అంటున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. సో అయితే చూసుకున్నట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మించడానికి శంకుస్థాపన చేయబోతున్నట్టుగా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ శంకుస్థాపన ఈ నెల అంటే ఫిబ్రవరి 6 లేదా 7 తేదీల్లో ఉంటుంది అని కూడా అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే 6, 7 అనేది ఈరోజు సాయంత్రానికి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఎందుకని అంటే సాగునీటికి సంబంధించి రాష్ట్ర స్థాయి సమావేశం జరగబోతోంది అని చెప్పేసి సమాచారం. సో దానివల్ల ముఖ్యమంత్రి కూడా దాంట్లో పాల్గొంటారు కాబట్టి సో ఆయనకి వరుసగా కార్యక్రమాలు ఉండటం చేత ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం కానీ లేదా శనివారానికి కానీ నిర్వహించాలనుకుంటున్నారు. వీలైతే శుక్రవారం ఉదయం 11 గంటలకే నిర్వహించాలనుకుంటున్నారు. ఒకవేళ కుదరకపోతే గనక దాన్ని శనివారానికి నిర్వహించాలి, ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించాలి అని చెప్పి భావిస్తున్నారు. ఏ విషయం కూడా ఈరోజు సాయంత్రానికి తెలియజేస్తారట. సో అయితే అసలు అమరావతిలో అంటే మన రాష్ట్ర రాజధాని, ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీని నిర్మించాలి అని అనుకోవడం ఎందుకు? ఈ క్వాంటమ్ వ్యాలీకి అంత ఇంపార్టెన్స్ ఏంటి అనే వివరాల్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఇదిగోండి అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో భారత్లోనూ, అందున ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై కేంద్రంతో చర్చలు జరిపి ఒక ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మొత్తం 3 దశల్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గత ఏడాది జూలైలోనే అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన వర్క్షాప్ కూడా నిర్వహించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అలాగే 2027 జనవరి 1 నాటికి 3 క్వాంటమ్ కంప్యూటర్లను ఇన్స్టాల్ చేయాలని, అలాగే 2028 జనవరి 1వ తేదీ నాటికి 1000 నూతన క్వాంటమ్ అల్గారిథమ్స్ను టెస్టింగ్ చేసే సామర్థ్యానికి చేరుకోవాలని, ఇకపోతే 2029 జనవరి 1వ తేదీ నాటికి మొత్తం క్వాంటమ్ సామర్థ్యంలో 1000 ప్రభావిత క్యూబిక్స్ లక్ష్యాలకి చేరాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు, టార్గెట్గా పెట్టుకున్నారట. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో అమరావతి రాజధాని టెక్నాలజీ పరంగా ఉన్నత స్థానంలో నిలుస్తుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవేళ ఇదే కానీ జరిగితే, అంటే వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ రీచ్ అయితే గనక ఖచ్చితంగా అమరావతి అనేది రాజధాని, మన ఏపీ క్యాపిటల్ అమరావతి అనేది టెక్నాలజీ పరంగా ఉన్నత స్థానానికి నిలుస్తుంది అని చెప్పేసి సాంకేతిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కనుక కార్యరూపంలోకి వస్తాయి, అంటే రియాలిటీలోకి వస్తే అమరావతి ఎలా మారుతుంది అని చెప్పేసి చెప్పుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అప్పట్లో సైబర్ టవర్స్ నిర్మించిన కొత్తలో 2001లో హైదరాబాద్ ఎలా ఉండేది? ఇదిగోండి, ఇంకా క్లియర్గా చూపించాలంటే ఇదిగోండి సింగిల్ ఫుట్, ఇది ఇలా ఉండేది. భౌగోళికంగా కేవలం చిన్న చిన్న రోడ్లు, సన్న రోడ్లు, చుట్టూ కూడా అక్కడొక బిల్డింగ్, అక్కడొక బిల్డింగ్, ఇదిగోండి అక్కడొక బిల్డింగ్ మీకు క్లియర్గా కనిపిస్తాయి. వీటిలో అంతా కొండలు, గుట్టలు, చెట్లు, పొదలు, రాళ్ళు, అంతే తప్ప ఏం ఉండేవి కాదు. కానీ 2023 నాటికి హైదరాబాద్ ఎలా మారిపోయిందో చూసారా? అదే సైబర్ టవర్స్ ఇక్కడ చూడండి, ఈ ఫోటోకి ఆ ఫోటోకి ఏమైనా పొంతనుందా? అసలు కొండలు, గుట్టలు అన్నీ మాయమైపోయి బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ మొత్తం అంతా కూడా. అప్పుడు వెతుక్కోవాలంటే ఎక్కడో ఒక బిల్డింగ్, బస్సు వస్తుందా రాదా అని చెప్పేసి గంటల తరబడి ఆ హైటెక్ సిటీలో వెయిట్ చేయాల్సిన పరిస్థితులు అప్పట్లో ఉండేవి. ఇప్పుడు మొత్తం అంతా కూడా చీమలు బారినట్టుగా కార్లు, బస్సులు, ఆ ట్రాన్స్పోర్టేషను, ఆ మెట్రో, పైగా ఫ్లైఓవర్లు, ఇది అంతా చూస్తుంటే కళ, వైష్ణవ, మాయ అని అనిపిస్తుంది. అంతటికీ మూల కారణం ఎక్కడ ఉంది అని అంటే కనుక ఈ సైబరాబాద్ దగ్గర, సైబర్ టవర్స్ దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు ఈ సైబర్ టవర్స్కి శంకుస్థాపన చేసేటప్పుడు అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చెప్పిన మాట ఏంటి? అప్పటి కాంగ్రెస్ పార్టీ నేతలందరి విమర్శలు ఏంటి అని అంటే, కంప్యూటర్లు కూడు పెడతాయా అని చెప్పేసి, కూడు పెట్టడమే కాదు ఆస్తులు కూడా కూడబెడతాయి అని చెప్పేసి ఇలా నిరూపితమైంది.
సో ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని నిర్మిస్తే అదే జరుగుతుంది. ఖచ్చితంగా అమరావతి గుర్తుపట్టలేని స్థాయికి వెళుతుంది. ఒకప్పుడు అమరావతికి సంబంధించి నమూనాలని అంటే 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, అప్పట్లో అమరావతికి సంబంధించిన నమూనాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విడుదల చేస్తే గ్రాఫిక్స్ అని అన్నారు. ఇది అమరావతి కాదు భ్రమరావతి అని అన్నారు. సో మరి హైదరాబాద్ కూడా ఒకప్పుడు అలాగే ఉంది కదా. ఏదైతే సైబర్ టవర్స్ ఫస్ట్లో నిర్మించినప్పుడు ఇలా కొండలు గుట్టలుగా ఉందో ఆ తర్వాత ఇప్పుడు ఎలా అయింది? 2021 నుంచి 23 అంటే 23 సంవత్సరాల్లో గుర్తుపట్టలేని స్థాయికి వెళ్ళింది. అంటే చంద్రబాబు లాంటి వ్యక్తి గనక ఒక 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు. ఆయన తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ అలాంటివే కదా హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి కారణమైంది. కాబట్టి అమరావతిలో కూడా ఈ క్వాంటమ్ వ్యాలీని గనక నిర్మిస్తే, మనం చెప్పుకున్నాం కదా ఇందాక, అమెరికాకి సిలికాన్ వ్యాలీ ఎలాగో భారతదేశానికి క్వాంటమ్ వ్యాలీ ఎలాగా అని చెప్పేసి. సో అమెరికాలో ఉన్నటువంటి సిలికాన్ వ్యాలీ భారత్లో క్వాంటమ్ వ్యాలీగా ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరి దాన్ని ఏదైనా ఒక పెద్ద డెవలప్డ్ సిటీకి ఇవ్వచ్చు. కర్ణాటకలో చూసుకుంటే బెంగళూరు ఉంది, తమిళనాడులో చూసుకుంటే మెడ్రాస్ ఉంది, ఇటు ముంబైలో చూసుకుంటే అంటే దేశానికే ఆర్థిక రాజధాని అని అంటాం కదా మనం ముంబైని. సో ఆ ముంబై ఎంత పెద్ద సిటీ ఉంది. సో చూసుకుంటే అక్కడ కూడా ఇవ్వచ్చు, లేదా పూణే ఇవ్వచ్చు. మహారాష్ట్రలోనే పూణే కూడా టెక్నాలజీ పరంగా టెక్ ఉద్యోగాలకి కూడా కేంద్ర బిందువుగా ఉంటుంది. సో అక్కడ ఇవ్వచ్చు, లేదా ఢిల్లీలో గురుగాంలోనూ ఇవ్వచ్చు. కానీ మన నాయకులు వెళ్ళి అంటే యువ నాయకుడు నారా లోకేష్, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని, అమరావతి భవిష్యత్తుని, అమరావతి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని 1కి 10 సార్లు రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఈ క్వాంటమ్ వ్యాలీని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. సో ఇది క్వాంటమ్ వ్యాలీ వెనుక ఉన్న ఒక పెద్ద చరిత్ర. కాబట్టి ఈ క్వాంటమ్ వ్యాలీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉపయోగపడుతుంది, అలాగే అమరావతికి ఎంత ఉపయోగపడుతుంది, రెండింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఇలాంటి అమరావతిని మరి నాశనం చేసేయాలి, అసలు నామరూపాలు లేకుండా చేసేయాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేస్తుందో మనం చూసాం. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 సీట్లు ఇచ్చి అధికారాన్ని కట్టబెడితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉండాలి అని చెప్పేసి నిర్ణయించారు. దానికి ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంత ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా అంటే అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలపకపోయి ఉండొచ్చు, కానీ సైలెంట్ రివెంజ్ అనేది చూపించారు. సైలెంట్ ఓటింగ్ అనేది అప్పుడు రిజల్ట్ ద్వారా తెలిసింది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. సో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోవడం లేదు. అమరావతి పట్ల అదే ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో కాదట నిర్మిస్తోంది, నదీ గర్భంలో నిర్మిస్తున్నారట. పైగా ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడడం లేదు. సో కాల్డ్ క్యాపిటల్ అని చెప్పేసి చాలా చక్కగా ఇంగ్లీష్లో స్టైలిష్గా చెప్తున్నారు. అంటే పిలవబడే క్యాపిటల్ అట అని చెప్పేసి అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని ఉంటుంది, కానీ అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుల్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి శాశ్వతంగా ఉండాలి, శిలాశాసనంగా ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఎవరి ఇష్టానికి పడితే వాళ్ళు ఇష్టంగా మార్చేసేదిలాగా ఉండకూడదు రాజధాని అనేది అని చెప్పి ఫిక్స్ అయ్యారు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో 1కి 4 సార్లు సంప్రదింపులు జరిపి ఆయన అంటే అటు లోకేష్ ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఉంచాలి అని చెప్పేసి అమరావతికి ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కదా పార్లమెంట్లో, అటు ఉభయ సభలు అంటే లోక్సభలోను రాజ్యసభలోను సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మొన్న శీతాకాల సమావేశాలు, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. సో ఇప్పుడు ఆ బిల్లు కనుక పాస్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అని చెప్పేసి గెజిట్ నోటిఫికేషన్ని గుర్తించేలాగా ఒక బిల్లు పెడుతున్నారు కదా, ఆ బిల్లు పాస్ అయిందంటే ఇక ఎవ్వరూ అమరావతిని కదిలించలేరు, రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండిపోతుంది.
సో అందుకే నేను టైటిల్లో కూడా పెట్టాను, దమ్ముంటే ఇప్పుడు టచ్ చేసి చూడు అని చెప్పేసి. అంటే ఒక క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కనుక జరిగిపోతే ఎన్ని కంపెనీలు వస్తాయి ఏంటి అనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సో అన్ని కంపెనీలు వచ్చిన తర్వాత అంత డెవలప్మెంట్గా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు హైదరాబాద్లో సైబర్ టవర్స్ అనేది నిర్మించి వదిలేస్తే సెల్ఫ్ డెవలపింగ్ సిటీ లాగా ఒక కంపెనీ, అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ లాంటి కొన్ని కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళతో ఒప్పందం చేసుకుని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఒక సెల్ఫ్ డెవలపింగ్ సిటీ లాగా హైదరాబాద్ ఎలా డెవలప్ అయిపోయిందో, తనంతటికి తానే డెవలప్ అయింది హైదరాబాద్. ఎవరో వచ్చి ఉద్ధరించక్కర్లేదు, కాస్త రోడ్లు ఫ్లైఓవర్లు నిర్మాణాలు చేపడితే చాలు, మిగతా అంతా కూడా అదే డెవలప్ అయిపోతుంది. కంపెనీలు వస్తాయి, వాళ్ళ బిల్డింగులు వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, మన వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధి దొరుకుతుంది, ఇలా డెవలప్ అవుతూ వెళ్తుంది. అలా అమరావతి కూడా సెల్ఫ్ డెవలపింగ్ సిటీ లాగా మారిపోతుంది, తనంతటికి తానే డెవలప్ అయిపోతుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇక ప్రభుత్వం అలా చేయాల్సింది మౌలిక వసతులు కల్పించడమే. అమరావతిలో అనేక రకాల మౌలిక వసతులు కల్పిస్తే చాలు, అమరావతిని ఆపడం ఎవ్వరి తరము కాదు అని చెప్పడంలో నాకైతే ఎక్కడ డౌట్ కూడా అనిపించడం లేదు. మీకేమైనా డౌట్ అనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారు? అమరావతి కూడా ఒక హైదరాబాద్ లాగా సెల్ఫ్ డెవలపింగ్ సిటీ లాగా అయిపోతుందా, లేదంటే అమరావతి అవ్వదా, ఆ స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉండదు అనుకుంటున్నారా? అమరావతిని ఈ బిల్లు కనుక పాస్ అయితే, గెజెట్ నోటిఫికేషన్కి సంబంధించిన బిల్లు కనుక పాస్ అయితే ఎవరైనా అమరావతిని టచ్ చేయగలుగుతారనుకుంటున్నారా? లేదు, టచ్ చేయొచ్చు, అమరావతిని మళ్ళీ మార్చొచ్చు వేరే నాయకులు వచ్చి అని చెప్పేసి భావిస్తున్నారా మీరు? అలాగే ఈ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం కనుక పూర్తయితే అమరావతి డెవలప్మెంటు, అటు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటు ఆపడానికి వీల్లేనంత స్థాయిలో విగరస్గా డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారా, అవ్వదని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.